బస్సు వెనుక కింది భాగాన ఉన్న స్టెప్నీ టైరుపై పడుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి 20 కిలోమీటర్లు ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతపురం జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పెనుకొండ సమీపంలోని రాంపురం రాగానే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు చూసి ఆపారు. బస్సు కింది భాగంలో కాలు వేలాడుతున్నాయని, ఎవరో ఉన్నారు చూడండి అని చెప్పడంతో డ్రైవర్ చిరంజీవి రెడ్డి బస్సు ఆపి పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్టెప్నీ టైర్ మీద నుంచి కిందకు దిగాడు. అతని వివరాలు అడగ్గా చెప్పలేదు. దీంతో దండించి పంపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు వెనుక కింది భాగాన ఉన్న స్టెప్నీ టైర్ పై పడుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి 20 కిలోమీటర్లు ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతపురం జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పెనుకొండ సమీపంలోని రాంపూర్ రాగానే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు చూసి ఆపారు. బస్సు కింది భాగంలో కాలు వేలాడుతున్నాయని, ఎవరో ఉన్నారు చూడండి అని చెప్పడంతో డ్రైవర్ చిరంజీవి రెడ్డి బస్సు ఆపి పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్టెప్నీ టైర్ మీద నుంచి కిందికి దిగాడు. అతని వివరాలు అడగ్గా చెప్పలేదు. దీంతో దండించి పంపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు వెనుక కింది భాగాన ఉన్న స్టెప్నీ టైర్ పై పడుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి 20 కిలోమీటర్లు ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి, శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మద్యం మత్తులో వ్యక్తి ఆర్టీసీ బస్సు నిలబడినటువంటి చోటనే ఆ సీట్లేకి వెక్కకోకుండా స్టెప్నీ టైర్ ఉన్నటువంటి ఆ చిన్న గదిలాగా ఉంటుంది. ఆ గదిలోకి ఎక్కి ప్రయాణించారు. కాకపోతే అది పెనుగొండకు రాంపురం వెళ్లే వరకు కూడా ఎవరు చూసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి వేరే బండిలో వెళ్తున్నటువంటి కొందరు ప్రయాణికులు బస్సు కింద భాగం నుంచి అతని కాళ్ళు కనిపించడంతో ఆ డ్రైవర్ కి అది విషయం చెప్పడంతో డ్రైవర్ బస్సు ఆపి చూశారు. దాంతో చూసిన తర్వాత అందులో ఒక వ్యక్తి దాక్కున్నాడని చెప్పేసి తెలియగానే అందులో నుంచి వ్యక్తిని బయటికి తీశారు. అప్పటికి కూడా అతను పూర్తిగా మద్యం మత్తులోనే ఉన్నారు. అయితే కొత్త చెరువులో ఉన్నటువంటి ఒక బ్రాందీ షాప్ దగ్గర అక్కడనే ఆర్టీసీ బస్సు ఆగడము, ఆ బస్సులోకి అతను వెళ్లి దూరుకోవడము, ఆ తర్వాత కొంత దూరము బస్సు ప్రయాణించడము, ఒక వ్యక్తి దాన్ని గమనించడము, ఇదంతా కూడా జరిగింది. అయితే అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు నుంచి బయటికి తీసిన తర్వాత కూడా అతన్ని వివరాలు చెప్పడానికి అతను నిరాకరించాడు. అసలు చెప్పేదానికి కూడా అతను స్పృహలో లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. పూర్తిగా మద్యం మత్తులోనే ఉన్నారు. అయితే అక్కడ బ్రాందీ షాప్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అతను నిన్నటి నుంచి కూడా మద్యం మత్తులోనే ఉన్నాడు, తాగుతూనే ఉన్నాడని చెప్పేసి తెలియజేశారు. అయితే ఎలాంటి ప్రమాదము జరగకపోవడంతో అతన్ని ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ తో సహా ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కొందరు కోరగా అది బస్సు డ్రైవర్ నిరాకరించారు. మద్యం మత్తులో ఇలాంటివి చేశారు అని చెప్పేసి చెప్పారు. మొత్తానికైతే ఎలాంటి ప్రమాదము జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.